హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భారీ మార్పులే సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏఐఏడీఎంకే నేతల నుంచి పన్నీర్ సెల్వం దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. తాను అస్సలు ఈ ఎన్డీఏ కూటమి కాదు కదా, ఏఐఏడీఎంకేతో సైతం నేను చేతులు కలిపే ప్రసక్తే లేదు, కావాలంటే ఒంటరిగా పోటీ చేస్తానే తప్ప అసలు వీళ్ళతో నేను చేరే ప్రసక్తే లేదు. గతంలో వీళ్ళంతా నన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఏఐఏడీఎంకే అధినేత అయిన పళనిస్వామి నన్ను చాలా అంటే చాలా దూరం పెట్టాడు. అందువల్లనే నేను దీన్ని పర్సనల్గా తీసుకుని అసలు ఆ కూటమిలో చేరే ప్రసక్తే లేదు అని ఇప్పటి వరకు ప్రకటనలు చేస్తూ వచ్చిన పన్నీర్ సెల్వం కాస్త వెంటనే మాట మార్చేశారు. నేను వెంటనే ఎన్డీఏ కూటమిలో చేరుతూ ఉన్నాను, అంతేకాకుండా ఏఐఏడీఎంకేతో కలిసి మళ్ళీ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. పళనిస్వామి నాకంటే 4 ఏళ్ళు చిన్న వ్యక్తి అయినా కూడా ఆయన నాయకత్వంలో నేను పని చేశాను, ఆయన చెప్పినట్లు పార్టీలో నడుచుకుంటాను అనే విధంగా సైతం పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఓపీఎస్ వర్గం అంతా కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యింది అని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ అంకగణితం ఏదైతే ఉందో, అంటే డిఎంకే వ్యతిరేక ఓటు ఎక్కడా కూడా చీలకుండా, ముఖ్యంగా ఈపీఎస్ ఓపీఎస్ మధ్య ఉన్న వర్గ భేదం వల్ల ఈ ఓట్లన్నీ వీళ్ళ మధ్య చీలిపోకుండా ఏకం చేయడానికి అమిత్ షా కీలక వ్యూహాలు రచించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు సక్సెస్ అవుతూ ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో డిఎంకేకు వ్యతిరేకంగా ఒక పెద్ద కూటమి పోటీ చేయబోతుంది అని మనకు అర్థమవుతుంది. ఇదే కనుక జరిగితే తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తులో వచ్చే మార్పులు ఏమిటి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి డిఎంకే పార్టీకి ఎంత మేరకు సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటుంది, ఇదే సమయంలో హీరో విజయ్ పాత్ర ఏమిటి, ఆయన కాంగ్రెస్తో కలుస్తారా, ఒకవేళ కలిస్తే ఆ రాష్ట్రంలో వచ్చే మార్పులు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి తమిళనాడులో డిఎంకే పార్టీని ఓడించడమే కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పార్టీ ఇందుకోసం అనేక త్యాగాలను చేసింది. ఏకంగా తమిళనాడులో 13% ఓటు బ్యాంకును తీసుకువచ్చిన అన్నామలైని సైతం ఈ పొత్తుల కోసం కొద్ది రోజులు పక్కన పెట్టిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపించిన అన్నామలై కాస్త ఇప్పుడు పక్కకు తప్పుకున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా ఎందుకంటే ఏఐఏడీఎంకేతో వీళ్ళు పొత్తును ఏర్పాటు చేసుకోవడంలో భాగంగానే ఈ విధంగా చేశారు. సో అన్నామలై లాంటి నేతను సైతం పక్కన పెట్టి అన్నా డిఎంకేతో వీళ్ళు పొత్తును ఏర్పాటు చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు కమలం పార్టీ గెలుపొందే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కూటమిని ఏర్పాటు చేసి ముందైతే డిఎంకే పార్టీని పూర్తిగా ఓడగొడితే ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు సానుకూలంగా తన పార్టీని విస్తరించుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగానే కమలం పార్టీ కనిపిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్లనే అన్నామలైని సైతం పక్కన పెట్టి అన్నా డిఎంకేతో పొత్తు ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఈ కూటమి నుంచి గతంలో విచ్ఛిన్నమైన వాళ్ళందరినీ సైతం ఏకం చేసేందుకు అమిత్ షా పావులు కదిపారని చెప్పుకోవచ్చు. తాజాగా పన్నీర్ సెల్వం ఈ కూటమిలో చేరుతాను అని ప్రకటించడంతో ఆయన వర్గం మొత్తంగా సైతం ఈ కూటమిలో వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ అన్నా డిఎంకే దీన్ని కనుక ఒప్పుకోకపోతే అమిత్ షా వద్ద ప్లాన్ బి సైతం రెడీగా ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అదేమిటంటే ఈ పన్నీర్ సెల్వంతో పాటు టీటీవీ దినకరన్ సైతం గత వారంలో పార్టీ ఈ ఎన్డీఏ కూటమిలో చేరారు కాబట్టి ఆయనకు సంబంధించిన పిఎంఎంకే అనే పార్టీ ఉంది. ఈ పిఎంఎంకే పార్టీ నుంచి పన్నీర్ సెల్వంను వీళ్ళందరినీ వర్గాన్ని సైతం పోటీ చేయించే అవకాశం ఉంది. తద్వారా పళనిస్వామి వర్గానికి పన్నీర్ సెల్వంకు ఎక్కడా కూడా పొరపచ్చాలు రాకుండా ఇద్దరిని వేరువేరుగా వేరే పార్టీల్లో పోటీ చేస్తే ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తదు అని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. అంతేకాకుండా ఈ పిఎంఎంకే పార్టీలో సైతం పన్నీర్ సెల్వంను చేర్చుకోకపోతే ప్లాన్ సిలో భాగంగా తమిళనాడులో బీజేపీ పార్టీ గుర్తుపై వీళ్ళందరినీ పోటీ చేయించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా
బీజేపీ తన వర్గం నుంచి వీళ్ళందరినీ పోటీ చేసే వీళ్ళకు ఎమ్మెల్యేలు సైతం పెరుగుతారు, అంతేకాకుండా కమలం పార్టీ ప్రభావం సైతం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ ఏ లేదంటే ప్లాన్ బి లేకపోతే ప్లాన్ సి ఇవన్నీ కూడా అమిత్ షా తన వద్ద రెడీగా ఉంచుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇదే గనక జరిగితే ఖచ్చితంగా తమిళనాడులో అంకగణితం ప్రకారం బీజేపీ ఒక పెద్ద సక్సెస్ను సాధించినట్లుగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిఎంకే పార్టీ వ్యతిరేక ఓటు మొత్తం ఎక్కడా చీలకుండా ఒకే కూటమికి పడేలా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది భవిష్యత్ రాజకీయాల్లో పెను మార్పులను సంభవించే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్ర ఎన్నికల్లో జస్ట్ అంకగణితాన్ని మాత్రమే చూసుకుంటే సరిపోదు, నాయకుల మధ్య కెమిస్ట్రీ సైతం ఉండాలి అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. కాబట్టి ఒకవైపు అన్నా డిఎంకేలోని పళనిస్వామి అండ్ ఈ పన్నీర్ సెల్వం మధ్య ఇప్పటికే వర్గ విభేదాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో అక్కడ వీళ్ళంతా కూడా సహకారం అందించుకుంటారా, లేకపోతే ఒకరినొకరు వ్యతిరేకించుకుని మొత్తంగా కూటమినే పుట్టిలోకి ముంచేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇటు దినకరన్కు సైతం కొంతమంది నాయకులతో పొరపచ్చాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఈ కూటమి నాయకుల మధ్య ఓట్ షేరింగ్ అనేది జరిగితే ఖచ్చితంగా ఈ కూటమే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదే గనక జరిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో డిఎంకే పార్టీ పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఇటు విజయ్ సైతం డిఎంకే పార్టీకి ఒక సవాల్ విసురుతున్న పరిస్థితి నెలకొంది. అక్కడ విజయ్ అండ్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఏమీ లేవు. ఇద్దరు కూడా ఒకటే అన్న భావన అక్కడి ప్రజల్లో ఉంది. కాబట్టి డిఎంకేకు ఇన్నాళ్ళు ఓటు వేస్తూ వచ్చిన ప్రజలు ఇకపై నుంచి విజయ్ పార్టీని ఒక్కసారి గెలిపించి చూద్దాం, ఆయన ఎంతవరకు పని చేస్తారు అనే విధంగా గనక ఒక నరేటివ్ బిల్డప్ అయితే ఖచ్చితంగా డిఎంకే పార్టీకి ఉన్న సంస్థాగత ఓటు సైతం చీలిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో జస్ట్ ఒక 5 to 6% చీలిపోయినా కూడా ఆ రాష్ట్రంలో ఇక ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని మనం భావించాల్సి ఉంటుంది. తద్వారా మొత్తంగా తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు పూర్తి రసవత్తరంగా మారనున్నాయి. ఇటు ఎన్డీఏ కూటమి అప్రతిహతంగా తన అంకగణితాన్ని పెంచుకోవడం, అంతేకాకుండా కెమిస్ట్రీని వర్కౌట్ చేసుకుంటే ఖచ్చితంగా విజయం సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు విజయ్ ఈ ఓట్లను చీల్చడంలో చాలా కీలకంగా పనిచేశాడు. తద్వారా తమిళనాడులోని డిఎంకే పార్టీకి మరోసారి అధికారం కట్టబెట్టడం దాదాపు అసాధ్యమే అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరగనుంది? ఎన్డీఏ నేతృత్వంలోని ఈ కూటమి విజయం సాధిస్తుందా, లేకపోతే ఈ కూటమి నరేటివ్ను డిఎంకే పార్టీ ఏ విధంగా భగ్నం చేస్తుంది? ఇదే కనుక జరిగితే డిఎంకే పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా అనే విషయాలను తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.